విజయవాడను ముంచేసిన బుడమేరు కొల్లేరుపై ప్రభావం చూపిస్తోంది. బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వాగుల నుంచి వరద నీరు కొల్లేరులో చేరడంతో లంక గ్రామాలు ముంపు అంచుకు చేరాయి. 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు కొల్లేరులోకి ప్రవహిస్తోంది. వరద మరింత పెరిగితే ఊళ్లపై విరుచుకుపడే ప్రమాదం ఉండడంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటితోటి కొల్లేరు లంక గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. ప్రస్తుతం మణుగులూరు గ్రామంలో మనం ఉన్నాం. మండవల్లి మండలానికి సంబంధించి ఇది కైకలూరు నియోజకవర్గానికి. అయితే కొల్లేరుకు సంబంధించి భారీగా వరద నీరు రావడంతో ఇళ్లలోకి ఆ నీరు చేరుతోంది. దీంతో ఈ లంక గ్రామ వాసులు కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మనతో మాట్లాడేందుకు స్థానికులు ఎంతకాలం క్రితం ఇంత వరద వచ్చింది, ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంది? మణుగులూరు గ్రామం మాది పై నుంచి వరద బాగా వస్తున్నది. ఇది ఇంకా మళ్ళీ ఈరోజు ఇంకా అంగుళం వాటర్ పెరిగింది, పెరుగుతూనే ఉంటుంది, తగ్గుతలేదు. లంక గ్రామాలు దాదాపుగా 40 లంక గ్రామాలకి వరద పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఒక గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ నీరు చేరి ఆ వడ్డీ కొట్టంతా కూడా తడిచిపోయినప్పటికీ కూడా అక్కడే వాళ్ళు ఇంకా వీటన్నిటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వరద తగ్గుతుందనే ఆశతో ఉన్నారు. మనం వీళ్ళతో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎంతకాలం క్రితం చూసావు వరద? ఇప్పుడు ఎంతకాలం తర్వాత వచ్చింది? కొట్టు అమ్ముకుంటున్నాను బాబు, మునిగిపోయింది, వరద వచ్చి మునిగిపోయింది నాయన. ఏం ఖర్చులు మునిగిపోయి అట్లా తేరిట్లు ఆడిపోతున్నాయి నాన్న. ఏమి ఆధారం లేదు బాబు మాకు. గ్రామస్తులు కొంతమంది ఉన్నారు, మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి లంక గ్రామాల పరిస్థితి ఏ రకంగా ఉంది? ఎన్ని ఇళ్ళు మునుకుంటాయి ఈ గ్రామంలో? దాదాపు ఈ వారం రోజులు బట్టి కూడా వరద పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇంతవరకు తగ్గలేదు. బుడమేరు నుంచి ప్రధానమైన మాకు సమస్య ఏంటంటే ఛానలైజేషన్. ఈ యొక్క పెద్దడ్లగాడి దగ్గర నుంచి ఉప్పుటేరు వరకు ఎప్పుడైతే ఛానలైజేషన్ చేశారో, ఈ పూడిక తీసి ఎక్కువ క్యూసెక్లు వాటర్ కిందకి వెళ్ళేటట్టు ఎప్పుడైతే చేశారో మొత్తం ఊరంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇక్కడ దరిదాపుగా 260 కుటుంబాలు ఈ గ్రామంలో నివసిస్తున్నాయండి. వారం రోజులు బట్టి కూడా వరదలోనే మేము ముంపుకు గురవుతున్నాము. ప్రభుత్వం వారు ఇమీడియట్గా స్పందించి ఇక్కడైతే పెద్దడ్లగాడి దగ్గర ప్రభుత్వం స్పందించి గురపడెక్కను తీయడం జరిగింది. పెద్దడ్లగాడి నుంచి చిన్నడ్లగాడి వరకు కూడా రోడ్డు లెవెల్ కూడా పెంచే పరిస్థితి ఉండాలి. దానితో పాటుగా పెద్దడ్లగాడి నుంచి సిద్ధాంతం వరకు ఉన్న ఆ గ్రావెల్ రోడ్ని హైట్ పెంచినట్లయితే ఈ వరద ముంపు నుంచి మాకు కొంత ఉపశమనం అనేది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఒకే ఒక ఛానలైజేషన్ ద్వారా, ఒక ఉప్పుటేరు ద్వారా మాత్రమే సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఆ యొక్క ఉప్పుటేరుని ఈ యొక్క పెద్దడ్లగాడి బ్రిడ్జి దగ్గర నుంచి ఉప్పుటేరుని ఎప్పుడైతే ఛానలైజేషన్ చేసి ఆ పూడిక అనేది తీసారో అప్పుడే మరింత ప్రవాహం కిందకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అది కానీ ఇళ్ల పరిస్థితి ఏ రకంగా ఉంది? మంచినీటి సౌకర్యాల పరిస్థితి? ఇళ్ల పరిస్థితి అయితే పూర్తిగా మునిగిపోయినాయండి. మంచినీరు కూడా లేని పరిస్థితి. ఇదే వాటర్ కాచుకుని మరి తాగే పరిస్థితి ఉందండి. ప్రభుత్వం వారు ఇమీడియట్గా స్పందించి ఈ వరద సహాయం కానివ్వండి, మంచినీళ్ళు కానీ ఇమీడియట్గా మాకు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. మీరు చెప్పండి, చుట్టుపక్కల మొత్తం కూడా చేపల చెరువులు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి, ఉపాధి ఏ రకంగా దొరికింది? మొత్తం ఊరు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, మొత్తం మునిగిపోయి ఆ ముసలాం ఎలా ఉంది అట్లా ఉందండి పరిస్థితి. మాకు ఏదైనా గవర్నమెంట్ కొంచెం సహాయం చేస్తే అందరూ పనికి వెళ్తా కాడ ఇటు బయటకు వెళ్తే దోవలేదండి. అటు ఏలూరు రోడ్డు మునిగిపోయింది, కైకూరు రోడ్డు మొత్తం స్పందించిపోయింది. మాకు ఏదైనా గవర్నమెంట్ వారి సహాయం చేస్తే కొంచెం ఏదైనా 4 రోజులు కొంచెం లోన కూర్చొని తింటారండి, బయటకు వెళ్తే అక్కడ అవకాశం లేదు. ఇప్పుడు జర్నలిస్ట్ శ్రీనివాస్తో మల్లికార్జున్, కొల్లేరు గ్రామాల నుంచి.